అశ్వారావుపేట టు ఆదిలాబాద్ అంటే మనం అశ్వారావుపేట నుంచి దాదాపుగా ఆదిలాబాద్ డిస్టిక్ వరకు మనం అనేక ఫీల్డ్ అయితే విజిట్ చేయడం జరిగింది. అంటే మనం ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళం అంటే కొంచెం అశ్వారావుపేటనే ఆ సైడ్ మనకి ఫామ్ ఆయిల్ వస్తుందేమని చాలా డౌట్ ఉండే. తర్వాత మనం అనేక జిల్లాల్లో గవర్నమెంట్ ఫామ్ ఆయిల్ వేయొచ్చు అని చెప్పిన తర్వాత అనేక మంది జిల్లాల్లో అనేక మంది రైతులు వేసి అనేక మంది రైతులకు అనేక డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు మనం సత్తుపల్లి టు అశ్వారావుపేట టు మనం ఆదిలాబాద్ వరకు, ఆదిలాబాద్ డిస్టిక్ వరకు మనం అనేక జిల్లాల్లో మనం ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు అంటే మనకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా ఫామ్ ఆయిల్ ఇప్పుడు 3వ సంవత్సరం దాటి గెలలు తీసే టైం అయితే వచ్చేసింది. అందరూ గెలలు వదిలేశారు. ఆల్రెడీ గెలలు 3 years దాటింది కాబట్టి వాళ్ళు గెలలు ఉంచారు. కాబట్టి మనం ఆ గెలలు ఉన్న టైంలో మనం విజిట్ చేయడం జరిగింది. అంటే చిన్న మొక్కలు చేస్తే మనకేం అర్థం కాదు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు అన్ని జిల్లాల్లో మనకి ఈ ఫామ్ ఆయిల్ గెలలు స్టార్ట్ అయినాయి. కొంతమంది రైతులు కటింగ్ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే మనకి ఫామ్ ఆయిల్ మనకి తెలంగాణలో ఎక్కడ కూడా రాదు అనేది లేదు. అన్ని జిల్లాల్లో కూడా మనకు ఫామ్ ఆయిల్ అయితే హీలింగ్ స్టార్ట్ అయింది. ఫామ్ ఆయిల్ గెలలు కూడా రావడం స్టార్ట్ అయింది. రైతులు కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారన్నమాట. అంటే దాదాపుగా మనం ఫామ్ ఆయిల్ గెలలు అయితే స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఏంటంటే ఒక డౌట్ అయితే ఉండేది, గెలలు వస్తాయా రావా అనేది ఒక డౌట్ అయితే చాలా మందికి. వేరే రైతులు కూడా మనం వేసినాం మనకు వస్తాయా రావా, అది ఎక్కడో వేసారు వాళ్ళకు వచ్చినాయి మనకి రావు అని కొంతమంది డౌట్స్ కూడా ఉండేది. ఆ డౌట్స్ అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఫామ్ ఆయిల్ ముందుగా అంటే 3 years దాటిన ఫామ్ ఆయిల్ అందరికీ కూడా అన్ని జిల్లాల్లో దాదాపు మనకి 100% గెలలు అయితే మనకి స్టార్ట్ అయినాయి, గెలలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఫామ్ ఆయిల్ విషయంలో తెలంగాణలో ఎక్కడ రాదనేది డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒక్క పైలట్ ప్రాజెక్టు కింద ఇచ్చిన కొంతమంది రైతులై కొంచెం ఆఫ్ టైప్ మొక్కలు వచ్చిన మాట వాస్తవం తెలంగాణ జిల్లాల్లో. కానీ మిగతా ఎక్కడా కూడా మనకి ఆఫ్ టైప్ మొక్కలు కానీ ఇంకా వేరే విధంగా కనపడలేదు. మంచి ఫామ్ ఆయిల్ అయితే మనకి తెలంగాణ జిల్లాలో కనిపించింది. అన్ని జిల్లాల్లో, ఒక జిల్లా అని కాదు అన్ని జిల్లాల్లో కూడా ఫామ్ ఆయిల్ అయితే సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంత రైతులు దాంట్లో కొంచెం మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కంపెనీ వాళ్ళు కానీ అక్కడ మిగతా వాళ్ళు కానీ ఎవరు విజిట్ చేయట్లేదు, మాకు కొన్ని ఎలా చేయాలో చెప్పట్లేదు అనేది కొంతమంది రైతులు అనడం జరిగింది. అది కూడా పెద్ద సమస్య కాదు. నేనేమంటానంటే మీరు రైతుగా మీరే తెలుసుకోవాలి తప్ప మరి డైలీ వచ్చి ఎవరు అంత ఇదిగా కూడా లేదు, ఎక్కడ అన్ని జిల్లాల్లో కూడా లేదు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు దానికి అంటే మీ తోట గురించి మీకు తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు దానికి ఏం ఫెర్టిలైజర్ వేసుకోవాలి, తర్వాత దానికి మిగతా పోషకాలకు సంబంధించిన ఏం వేసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకొని దాన్ని వాడుకోవాలి తప్ప ఇంకా మిగతాది దాన్ని వదిలేసేయండి. మీరు ఇప్పుడు చాలా జిల్లాల్లో మనం పర్యటించినప్పుడు ఏంటంటే కొంచెం పోషకాల లోపాలు అక్కడక్కడ మనకు కనిపించినాయి. అవి మీరు కొంచెం సరి చేసుకుంటే చాలు. మీరు ఏంటంటే మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఫామ్ ఆయిల్కి ఏంటంటే మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటేనే మనం హీలింగ్ తీయగలుగుతాము. మనం 3 years తర్వాత మనం హీలింగ్ తీయాలంటే ఈ 3 years మనము కరెక్ట్గా మనం ఈ ఫామ్ ఆయిల్కి మందులు వేయటం కానీ తర్వాత మిగతా మనం వీటి పోషకాలు అందించడంలో కానీ మిగతా విషయంలో వీటి మెయింటెనెన్స్ అయితే బరాబర్ చేయాలి. ఒక లోపం ఎక్కడ జరిగిందంటే వీళ్ళు ప్రచారం చేసేటప్పుడు హెవీగా ప్రచారం చేయటం. అంటే మీరు ఫామ్ ఆయిల్ వేయంగానే మీకు 3 years తర్వాత మీకు హీలింగ్ వస్తుంది, లక్షల్లో మీకు ఆదాయం వస్తుంది అని చెప్పటం అదొకటి. అంటే ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రచారం చేశారు. అది రైతులు కూడా ఊహించుకున్నారు. అంటే వచ్చే మాట వాస్తవంగానే అది 3 years లోపు మీరేం చేయాలనేది ఎక్కడా చెప్పలేదు. అది అక్కడ జరిగిన ఒక మిస్టేక్ వల్ల రైతులు ఏంటంటే కొంతమంది పెట్టుబడి విపరీతంగా అవుతుంది అనేది వాళ్ళకు వచ్చింది. ఆ పెట్టుబడి విషయంలో కూడా వీళ్ళు చెప్పి ఉండాల్సింది. మీరు 3 years వరకు కూడా ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టితే తప్ప మీకు తర్వాత గెలలు రావు, మీరు ఈ విధంగా మెయింటైన్ చేయాలి అని ఎక్కడ వీళ్ళు చెప్పలేదు. ప్రచారం అయితే చేశారు, మొక్కలైతే ఇచ్చారు, తర్వాత ఏం చేయాలన్నది వీళ్ళు చెప్పలేదు. అక్కడ రైతుకి ఏమైందంటే విపరీతమైన భారం అయిపోయింది. విపరీతమైన భారం అంటే ఖర్చు ఎక్కువైపోయింది. అక్కడ రైతుకి చాలా మంది చూసేవాళ్ళు ఇప్పుడు ఒడ్లు బాగానే ఉన్నాయి కదా, మంచి రేటు ఉంది కదా,
మాకు ఇయర్లీ ఇన్కమ్ వస్తుంది కదా, మీకు ఇంకా 3 years అయినా ఇన్కమ్ రావట్లేదు కదా అనే దాంట్లో వాళ్ళు కొంతమంది ఫస్ట్ వేసినంత స్పీడ్గా తర్వాత కొంతమంది వేయటం తగ్గించారనమాట. కానీ ఫామ్ ఆయిల్ వాటర్ కనుక మీకు ఏంటంటే మెయిన్ వాటర్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఫామ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు 3 years మీరు ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అది బరాబర్ మీరు మెయింటెనెన్స్ చేయండి. 3 years అయితే విపరీతంగా ఖర్చు వస్తుంది. ఎకరానికి 25 నుంచి 30 వేలు అయితే ఖర్చు వస్తుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఆ ఖర్చు విషయం వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేయటంలో దాంట్లో అధికారులు కొంచెం వెనకబడ్డారేమో నాకు అనిపించింది. మీకు దాంట్లో కూడా మీకు ఫామ్ ఆయిల్ వేసేటప్పుడు మొక్క వేసేదానికి ఏ విధంగా అయితే వచ్చారో మొక్క వేసిన తర్వాత కూడా మీకు దానికి ఎలా మెయింటైన్ చేయాలి, దానికి ఏమేమి మందులు వేయాలి, దానికి ఎంత ఖర్చు వస్తుంది అని ఒక రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే 3 years తర్వాత మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అది చెప్పి ఉంటే అది ఖచ్చితంగా రైతుకి కొంచెం అవగాహన ఉండేది అనమాట. మీరు వేసేయండి, మీకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీకు పంట వస్తుంది, లక్షల ఆదాయం వస్తుంది అంటే వాళ్ళు అదే ఊహించుకున్నారు. కానీ మనం దానికి ఏం చేయాలన్నది మర్చిపోయారు రైతులు. మనం ఫామ్ ఆయిల్కి మనం పెట్టిన మొక్కకి మనం ఏమేమి మందులు వేయాలి, ఏమేమి వాటికి చేయాలి అనేది మర్చిపోయారు రైతులు. అది వాళ్ళు చెప్పారు, వేసాము, వస్తుంది, అట్లా. అది కాదు. 3 years మాత్రం మీరు ఖచ్చితంగా ఫామ్ ఆయిల్లో మీరు మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. మందులు వేయాలి, గడ్డి సమస్య ఉంటుంది, గడ్డి సమస్య లేకుండా చూసుకోవాలి, తర్వాత ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి, తర్వాత పోషకాలు అందియాలి. అన్నీ అందిస్తే మీకు 3rd year నుంచి మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ రావటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు గెలలు కటింగ్ కానుంచి మీరు హార్వెస్టింగ్ చేసిన తర్వాత మీకు డబ్బులు రావడానికి కూడా ఇబ్బంది లేదు. మీకు దాంట్లో మేము హార్వెస్టింగ్ చేసి మనం వాళ్ళకి ఇచ్చిన వెంటనే మనకు 6 రోజులు మనకి అకౌంట్లో మన అమౌంట్ పడుతుంది. కాబట్టి అక్కడ కొనే కాడ తీసుకునే కాడ మనకు డబ్బులు వచ్చే కాడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఫామ్ ఆయిల్ మెయింటెనెన్స్ చేసే కాడనే మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అదొక ప్రాబ్లము. మీరు అందరూ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం 3 years ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా వేసే రైతులు కూడా మీరు వాటర్ ఉంటే ఫామ్ ఆయిల్ వేసుకోండి. ఎక్కడ అన్ని జిల్లాల్లో వేసుకోండి, ఏ జిల్లాల్లో కూడా రాదనేది లేదు. ముందు మెయిన్ వాటర్ ఉండాలి. తర్వాత మీరు 3 years కనుక కరెక్ట్గా మెయింటైన్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా ఫామ్ ఆయిల్లో మీకు లాభాలు అయితే వస్తాయి. అది ఎందుకంటే మనం ఇప్పుడు 3 years దాటింది, 4th year రన్నింగ్ ఉన్నాం. ఇప్పటికీ మనకు 3rd year లోపు మనం ఎకరానికి 2 టన్నులు తీసాము. ఈ సంవత్సరం మనం అంటే డిసెంబర్ నుంచి ఇప్పుడు దాదాపు మనకి ఏప్రిల్ అవుతుంది, మనకి ఎకరానికి దాదాపుగా 2 టన్నులు మళ్ళీ వచ్చింది. మనకంటే మనకు డిసెంబర్లో మీకు టోటల్గా లెక్క చేసి ఇయర్లీ ఎంత వచ్చిందో 4th yearలో మీకు చెప్తా అని చెప్పాను. కాబట్టి మనం కూడా కౌంట్ చేస్తూ ఉన్నాం దాన్ని. మీకు 4th year లాస్ట్లో అంటే డిసెంబర్లో మనకు 4th yearలో మనకు ఎంత హీలింగ్ వచ్చింది అనేది ఒక లెక్క అయితే వస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ లెక్క అయితే చెప్తాను. ఫామ్ ఆయిల్లో మీరు వేసుకోండి, ఫామ్ ఆయిల్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఫామ్ ఆయిల్ అన్ని జిల్లాలో వస్తుంది. కాకపోతే మొక్కలు వేసేటప్పుడు, మొక్కలు తెచ్చుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య రకరకాలుగా మొక్కలు వచ్చినాయి కాబట్టి అంతటా రాలేదు. ఒక 4-5 రైతులు అక్కడక్కడ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు మొక్కల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దు, మొక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అలా ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఫామ్ ఆయిల్లో. కాబట్టి ఫామ్ ఆయిల్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోండి. తెలంగాణలో మనకు ఫామ్ ఆయిల్ ఎక్కడ పండదు అనేది లేదు, ఎక్కడైనా పండుతుంది. కాకపోతే మనకి 1 టన్ను 2 టన్నులు అటు ఇటు డిఫరెన్స్ ఉండొచ్చు. కాకపోతే కొన్ని దగ్గర కూడా సేమ్ రావచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ బట్టే మనకి హీలింగ్ వస్తూ ఉంటుంది. మెయింటెనెన్స్ చక్కగా లేనప్పుడు కొంచెం హీలింగ్ తేడా వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా మెయిన్గా ఈ 3 సంవత్సరాలు మీరు కష్టపడి దాన్ని పెంచాల్సిందే. దాన్ని అంటే మనం చిన్నపిల్లని చూసినట్టు దాన్ని మనం చూడాల్సిందే. లేకపోతే మనకి హీలింగ్లో తేడా వస్తుంది. తర్వాత మనకి 3rd yearలో వచ్చే హీలింగ్ 4th year 5th year వస్తుంది. అప్పటి వరకు మీ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వస్తాయి. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ 3 years మాత్రం మీరు దీన్ని బాగా మెయింటైన్ చేసినట్టయితే మీకు ఆ తర్వాత మీకు ఇన్కమ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు లాభాలు కూడా మంచిగా వస్తాయి. ఫామ్ ఆయిల్లో ఎక్కడ ఇబ్బంది అయితే లేదనమాట.